హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇదొచ్చేసైతే మార్నింగ్ వ్లాగు. ఈరోజు మా ఇంట్లో నేనైతే ఎగ్గు, టమాటా, పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నాను. మీ ఇంట్లో ఏ కర్రీయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నేను నిన్న పెట్టిన లివర్ ఫ్రై కర్రీ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. అదే విధంగా నా ఛానెల్‌ని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా బాగా ఎంకరేజ్ చేయండి. చాలా చాలా మంచి వీడియోస్ మీకైతే షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ నేను కర్రీ ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఓకేనా? ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని 2 పావులు నూనె పోసుకొని ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆ విధంగా కొన్ని పోపు గింజలేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇవైతే ఏగిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేను ఎగ్స్ కొట్టి పోస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే టమాటా వేసిన తర్వాత ఎగ్స్ వేస్తారండి. అలా వేయకూడదు. ఎందుకనంటే నీచు వాసన వచ్చిద్ది. అలా కర్రీ టేస్ట్ ఉండదు. అందుకే ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత కొంచెం సేపు వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ఈ విధంగా కొట్టి పోసుకోవాలి. వెంటనే కలుపుకోకండి ఫ్రెండ్స్. కలిపితే చిన్నగా అయిపోతుంది. ముక్క ముక్క అనేది సరిగా ఉండదు. కారం కూడా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం స్లోగా కలుపుకోండి. ఇలా స్లోగా ఈ విధంగా కలుపుకోండి. సో ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకనంటే నీచు వాసన రాకుండా ఉండడానికి. సో ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా మొత్తం వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే టమాటా త్వరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి. 1 స్పూన్ సాల్ట్. సో ఫ్రెండ్స్ చూడండి టమాటా, ఎగ్ అయితే ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. సో ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి కారం వేస్తున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు మిక్సీ పెట్టుకొని ఇలా కారం వేసేయండి. ఈ విధంగా పచ్చిమిర్చి కారం కూడా ఇలా మగ్గిపోయింది. సో ఫ్రెండ్స్ ఎగ్, టమాటా, పచ్చిమిర్చి కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ మసాలా వేసుకోండి. లాస్ట్ టచ్ ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకోసము ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇక సరిపోతుంది. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్, పచ్చిమిర్చి, టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎమ్మికి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ తెలుగు వ్లాగ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.